మళ్ళీ మళ్ళీ రాలేము. నెక్స్ట్ వీక్ కూడా వస్తారేమో. అసలు స్టార్టింగ్ పడింది. బాగా చేశారు. అందుకే ఫస్ట్ లూజ్ చేసుకొని కొంచెం ఉంచి అప్పుడు సూపర్ గా వేశారు. పడింది. ఫస్ట్ టైం పడింది కదా. అవునవును. 3 పెట్టిన తర్వాత తన పడింది. అవును. ఇందులో కూడా 1 mm గ్యాప్ ఉంది. ఇందులో లేదు. ఇందులో కూడా టిక్ టాక్ గ్యాప్ ఉంది. రింగ్ సైజ్ కరెక్టే కదా, అండ్ ఇంత గ్యాప్ లేదు. తను నించుకున్నాడు కాబట్టి కూర్చొనింది అది. ఒకవేళ అలా ఇప్పుడు మీ మమ్మీ కాదు ఒక నిమిషం, నేను అందుకే క్లియర్గా మీకు డెమోతో సహా చూపించా కింద పెట్టి. మరి అంటే ఇప్పుడు వీడు చెప్తే అమ్మాయి సపోర్ట్ చేస్తాడు అనిపిస్తుంది అని నేను పాయింట్ చెప్పా ఫస్ట్. ఇది ఇట్లా పెడితే ఏమో నేను ఎక్కేమనింది కూడా. ఎందుకు అంటే ఆయన అక్కడి నుంచి ఫోర్ సరిపోవట్లేదేమో, ఎక్కి నించుంటే అయినా అది లోపలికి పోతుందేమో చూసుకుంటే వెళ్ళేసి ఎక్కేసి ఫ్లాట్ తీసేసుకున్నారు ఏమో. అది నీకు క్లారిటీ అంటే మీకు పేరు వస్తుంది మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టలేదని. నెక్స్ట్ వీక్ మిమ్మల్ని క్యాప్టెన్ చేద్దాం. ఓకే జోకేమంటావా? అప్పుడు మేము ఉండాలి కదా బాబు. వెళ్తే నేను వెళ్తాను ఈ వీక్. నేను పెట్టుకుని గొడవలు అన్నా అయినా ఈ వీక్. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తాం మీరు. ఎవరికొకరికి ఏదో ఒక టైంలో లక్ యాడ్ అవుతుంది. నాకు ఎందుకు అసలు లక్ అసలు యాడ్ అవ్వట్లేదు. రెండుసారి వెనకలు ఇస్తారా మీ దగ్గరకు నేను వచ్చేసా. ఎందుకంటే నాకు ఇక్కడ ఇది ఎక్కువ కాదు, మీరు ఎక్కువ అని కాదు. లైక్ అందరూ ఒక్కటే. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు లేదు ఎవరు ఏమన్నా అంటే డే కొంచెం అలా ఉంది కదా, ఫీల్ అవుతుంది. అవ్వట్లేదురా వదిలి తను సో అసలు నువ్వు నేను ఉండి ఇమాజిన్ ముందెళ్ళుంటే ఏమై ఉండేది డెన్లోకి. ఇమాన్యుయల్ ముందెళ్ళుంటేనా కళ్యాణ్ అంత ఈజీగా దొరకడు. ఇద్దరు పడుకున్నారు కాబట్టి దొరికాడు. తను స్లిప్పరీగా ఉంటాడు. అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియదు. ఫ్రిడ్జ్ లో పెట్టాలా? నేను బయట ఉండి ఇమాన్యుయల్ సంతన గారు లోపల ఉన్నా.
ఒక్క రౌండ్ ఆగేదేమో, దాని తర్వాత మళ్ళీ మనకే వచ్చేది. ఎందుకంటే ఒక రౌండ్ ఆగినంటే పవన్ వచ్చేవాడు లోపలికి. ఇవి ఈరోజు టాస్క్ ఏంటంటే ఇంకా డూ ఆర్ డై. అయితే అటు లేకపోతే ఇటు. అలాంటి టైంలో వెళ్ళడానికి ఛాన్స్ రాలా. సుమన్ అన్నది కొంచెం నాకు బాధగానే ఉంది కానీ సుమన్ అన్నది ఆయన తిప్పాడు, తిప్పిన తర్వాత రాలేదనే తిప్పాడు మళ్ళీ. మనం అందరం ఉండి కూడా కనీసం ప్రాపర్గా గైడ్ చేయలేకపోయామండి. మనం ఫస్ట్ చూసి ఆయన పెట్టినప్పుడు పట్టలేదు కాబట్టి తిప్పాడు కాబట్టి అదే ఫిక్స్ అయిపోతుంది అనుకున్నాం. ఆయన సమాధానం లేకుండా అయిపోయింది. సుమనన్న డైరెక్ట్గా వచ్చి ఫస్ట్ నన్ను అడిగాడు. చూసుకోవాలి కదన్నా, నాకు చెప్పాలి కదన్నా నువ్వు బయట ఉండి. సమాధానం లేకుండా అయిపోయింది. అదేం లేదు, కొన్నిసార్లు అది ఎప్పుడు అడగడు, అలా అడిగాడు వచ్చి ఏం చేస్తున్నావు నా చూడండి చెప్పాలి కదా నాకు నువ్వు అని చెప్పాను. అందుకేనే అంత బాధపడ్డా. ఇదిగో మీ ఫాల్ట్ కాదు, నేను అలా ఎవరిని అడగలేడు కదా. ఎవరిని అడగలేడు కానీ ఇప్పుడు ఏం చేస్తాం మనం. మనం ఆయనకి అగెన్స్ట్ గా ఉన్నాం, ఆయనకి హెల్ప్ చేయడానికి ట్రై చేసాం. ఆ టైంలో ఇంకా అది అయిపోయింది రష్కి. సరే ఈ బౌల్లో కూడా ఇది నాకు ఈ బౌల్లోకి చిన్నవి కట్ చేస్తే ఇంకా బాగుంది. అసలు ఇదే చోటు. రీసెర్చ్